Yes, very good morning friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీస్ని మనం ఒక బైక్కి అండ్ ఒక కార్కి మనం చేయబోతున్నాం మిత్రులారా. సో దీనికన్నా బిఫోర్ మనం ఈ యొక్క టెక్నాలజీ యొక్క ఆవశ్యకత ఏంటి, వెహికల్ యొక్క కండిషన్ ఎలా ఉంది, వెహికల్ వాల్యూస్ మనం ఏ విధంగా మనం పెంచుకోగలుగుతామో, ఇలాంటివి అనేక అంశాలను కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. దాంతో పాటుగా అసలు వాహనదారులకు ఉండే సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి, అసలు ఒక టెక్నాలజీని మనం 100% ఫినిష్డ్ గూడ్గా మనం భావిస్తున్నామా, ఇది అన్ఫినిష్డ్ గూడ్గానే ఉందా, లేకపోతే మనం డబ్బులు పెట్టి కొంటున్న ప్రతి వస్తువు కూడా ఫినిష్డ్ గూడేనా, ఫినిష్డ్ గూడ్ అయితే మళ్ళీ మనకి దాని మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఇలాంటి అనేక టెక్నికల్ అంశాలు అంటే సామాన్యుడికి ఇవి కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ కొద్దిగా చదువుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ అంశాల మీద అవగాహన ఉంది. కానీ ఈ అవగాహనని మనం పూర్తిగా మెచ్యూరిటీ అంటే ఎస్ ఇది నిజమే, దీని తాలూకు మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము అని చెప్పగలిగే స్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. కానీ దానికి సరైన సొల్యూషన్ అందించే ప్రాతినిధ్యాన్ని మాత్రం ఎవరు వహించట్లేదు. సో దానిలో భాగంగానే మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు మనం 125cc వెహికల్ గురించి మనం చూస్తున్నాం. హోండా వెహికల్, ఇది హోండా షైన్ వెహికల్. సో ఒకసారి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా ఉండండి, బిల్డింగ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. యా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దగ్గర రండి, పర్లేదు. గుంటూరు నుంచి వచ్చామండి. గుంటూరు నుంచి. గుంటూరు. రండి బల్లవారు, మీరు అన్నిటికీ మొహాట పడుతున్నారు మీరు. యా చెప్పండి. గుంటూరు నుంచి వచ్చామండి. 2021లో నేను వెహికల్ తీసుకున్నాను. దాదాపు 45,000 50,000 కిలోమీటర్ల వరకు తిరిగిన తర్వాత ఇంజిన్ కొంచెం పెద్దగా చెప్పండి, లౌడ్గా చెప్పండి, కెమెరా రికార్డ్ అవుతుంది. గుంటూరు నుంచి వచ్చారు? గుంటూరు నుంచి వచ్చాం సార్. యా ఒక 45,000 50,000 సుమారుగా తిరిగిన తర్వాత బండి ఇంజిన్ లో కొంచెం నాకు స్మూత్నెస్ అనేది తగ్గిందని అనిపించింది. ఇంతకుముందు ప్రీవియస్ టైంలో ఓల్డ్ బైక్ అప్పుడు మీ వ్యాక్సిన్ నేను తీసుకోవడం జరిగింది గుంటూరులో. వెహికల్ బాగుంది, స్మూత్నెస్ ఉంది, అలాగే మైలేజ్ కూడా ఇంప్రూవ్ అయింది, బాగుంది. తర్వాత పాత వెహికల్ చేంజ్ చేసి నేను కొత్త వెహికల్ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఏం వ్యాక్సిన్ వేయించలేదు. ఇప్పుడు కొంచెం డౌట్, ఇంజిన్ కూడా కొంచెం గట్టిగా రఫ్ గా అనిపించి ఇక వ్యాక్సిన్ వేయించుకుంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. కరెక్ట్. సో వాహనం కొన్న 35,000 కిలోమీటర్ల తర్వాత ఇంజిన్ హార్డ్ అయింది అనేది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? అవును సార్. మీరు ఇంతకుముందు మీ ప్రీవియస్ వీడియోస్ లో మీరు చెప్పారు ఏ వెహికల్ అయినా సరే 2 వీలర్ వచ్చేసి ఒక 35,000-40,000 తిరిగితే మీ ఇంజిన్ లో తేడా వస్తుంది అన్నారు. నేను అది గమనించడం జరిగింది సార్. అది బేస్ చేసుకుని నేను అబ్జర్వ్ చేశాను. కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు బాగానే ఉంది. తర్వాత 35,000-40,000 దాటిన తర్వాత ఆటోమేటిక్ గా నాకు కొంచెం ఇంజిన్ మీద బడ్డన్ పడుతున్నట్టుగా అనిపించింది. అది నేను గమనించి మీ దగ్గరికి మళ్ళీ రావడం జరిగింది సార్. ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం ఈ వాహనాన్ని మీరు ఎప్పుడు కొన్నారు? 2021 సార్. 2021లో కొన్నారు. 21లో కొన్న వాహనం ఈ రోజు వరకు కూడా మీరు ఎంత మెయింటెనెన్స్ ఖర్చు పెట్టుంటారు? ఎన్ని వేలు తిరిగారు? 40,000 దాకా తిరిగాను సార్. 40,000. పారామెడికల్ కండిషన్ 2,000కి సర్వీస్ చేస్తున్నారా, 3,000కి చేస్తున్నారా? 2,000కి మీరు సర్వీస్ ఇస్తా ఉంటే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెండిచర్? ఎంత ఖర్చు అవుతుంది? 600 రూపీస్. ఇప్పుడు 40,000 45,000 అంటే 22 సర్వీసులు చేసాం. 22 సర్వీసులు తాలూకు ఎంత ఖర్చు అయింది? ఇంటూ 600 13,000-14,000 దాదాపు అయింది. మనం ఈ వాహనాన్ని ఎంత కొన్నాం? 1,10,000. కేవలం 40,000 కిలోమీటర్లు తిరిగేసరికి మనకైన ఖర్చు, సర్వీస్ ఖర్చే ఒక 13,000-14,000. ఇది కాక మళ్ళా మనకి అనేక రకాలైన ఖర్చులు ఉన్నాయి. అంటే 40,000 తిరిగేసరికి ప్రతి కిలోమీటర్కి మీకు పెట్రోల్ ఖర్చు ఎంత అయింది? 50-55. ఓకే. పర్ కిలోమీటర్ కాస్ట్ ఎంత పడుతుంది మీకు? 150 పైసా. సో 40,000 ఇంటూ 150 పైసా ఈక్వల్ టు ఎంత? 15×4 60. ఇంచుమించు 60 నుంచి 65,000 రూపాయలు మీరు పెట్రోల్ ఖర్చు పెట్టారు. 65,000 రూపాయల పెట్రోల్కి సర్వీస్ ఎంత అయింది?
13-14 అంటే 1/4 అనేది కన్ఫామా? మనం ఎంతైతే పెట్రోల్ ఖర్చు పెట్టామో దానికి అయ్యే సర్వీస్ ఖర్చు దానిలో 4 మీరు చెప్పిన 500-600 కేవలం ఆయిల్ ఎక్స్పెండిచర్సే. మెకానిక్ ఫ్రీగా చేస్తున్నాడా, లేకపోతే మనమే మార్చుకుంటున్నామా, లేకపోతే వాడిని కూడా 100-50 ఇస్తాం మనం. సో అది కూడా ఖర్చే. సో వీటన్నిటిని మనం లెక్కేస్తే మీరు తిరిగే ప్రతి కిలోమీటర్ ఖర్చులో 4వ వంతు ఖర్చు మీకు మెయింటెనెన్స్ కింద ఉంది. ఇంక ఇది కాకుండా చైన్స్ పాకెట్స్, బేరింగ్లు, ఇంజన్లో రన్నింగ్ పార్ట్స్ అరుగుదల ఉంది, టైర్లు, మూవబుల్ పార్ట్స్ అంటాం ఇది. వీటన్నిటి ఖర్చు కూడా ఇంకో ఖర్చు ఉంది. సో ఈ ఖర్చును కూడా మనం పెంచుకుంటూ పోతే అల్డే లెక్కేస్తే మీకు ఇది ఆల్మోస్ట్ ఆల్ మీ 1,10,000 ఫుల్ఫిల్ అయిపోయినట్టే. లేదు 1,10,000 కాకపోతే 80,000 అయింది. అదో 10,000-12,000 ఇప్పుడు ఖర్చు పెట్టుంటారుగా. వన్ టైం 30,000 చైన్స్ ప్యాకెట్ మార్చాల్సిందే. సో టైర్లు మార్చాల్సిందే. సో వాటి విలువ సుమారు ఒక 10,000 చైన్స్ ప్యాకెట్స్ కానీ 2 టైర్లు కానీ. ఇంక ఇవి కాకుండా కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్, బ్యాటరీ ఖచ్చితంగా మార్చాలి. బల్బ్స్ అంటే సరే వాడే పద్ధతిని బట్టి పోతుంది. 3-4 ఇయర్స్లో బ్యాటరీ మార్చాలి. అంటే ఇప్పుడు ఒక గూడ్ మనకి తయారు చేసినప్పుడు దాని యొక్క టైం అనేది 1 సంవత్సరమా 2 సంవత్సరాల, ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఈ 2 సంవత్సరాల తర్వాత దీని యొక్క విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి సో వెహికల్ యొక్క డిప్రిషియేషన్ లాస్ అంటే డిప్రిషియేషన్ లాస్ అంటాం దాన్ని. వాడుతున్న తీరును బట్టి వెహికల్కి ఒక రేట్ పడిపోతుంది. అంటే ఇది 1,00,000 రూపాయలకి కొంటే 1 సంవత్సరానికి దీని విలువ 80,000కి పడిపోతుంది. 2వ సంవత్సరానికి 60,000కి పడిపోతుంది. 3వ సంవత్సరానికి 50,000కి పడిపోతుంది. ఎందుకు ఈ డిప్రిషియేషన్ లాస్ అనేది కన్ఫర్మ్ అయింది? ఇది ఫినిష్డ్ కూడా, అన్ఫినిష్డ్ కూడా. ఒక ఫినిష్డ్ గూడ్ని మనం 1,00,000 రూపాయలు 1,10 లక్షల్లో వెచ్చించి మనం ఎందుకు కొనాలి? దీనిలో ప్రాతినిధ్యం మనం వహించలేమా? మరి టెక్నాలజీలో గ్యాప్ ఉన్నట్టే కదా. ఈ టెక్నాలజీని గ్యాప్ ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరు తయారు చేస్తే వాళ్ళది. రీసెర్చ్ కంపెనీస్ వాళ్ళకే ఉండాలి. వాళ్ళు ఏదైనా కొత్తగా విధానాల్లో తయారు చేసి ఇవ్వాలి. ఇవి లేనప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇది మేము కొట్టుకునే గోల, మేము చెప్పే విధానం. ఇది సామాన్యుడికి అర్థం కావట్లేదు. ఇదేదో చెప్తున్నాడు ఈయన, కొంత నిజము కొంత అబద్ధం అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని అబద్ధమని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. సరే చదువు లేనివాడంటే సరే పర్లేదు, ఆయన వ్యక్తిగతమైన పరిస్థితి వరకు ఉన్నది. కొంచెం చదువుకున్నవాడు కూడా దీన్ని అబద్ధమని దాన్ని నిషేధిస్తే, ఆలోచన చేస్తే దీన్ని బాగు చేయగలుగుతారు? ఒక పెద్ద అగాధంలోకి వెళ్ళిపోతుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం. 1 కోటి రూపాయలు అంటే నీ బండికి 1,00,000 రూపాయలే. అదే ఒక కారుకి అయితే 10 లక్షలు, ఒక లారీ బస్సు అయితే 50-60 లక్షలు. లేదు ఒక పెద్ద హెవీ కమర్షియల్ వెహికల్స్ అయితే 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు. 3 కోట్ల రూపాయలు ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేస్తే 20% డిప్రిషియేషన్ లాస్ ఎవరి ఇయర్ వెళతా ఉంటే 5 సంవత్సరాలకు నువ్వు ఏం చేయకుండానే ఆ వెహికల్ యొక్క వాల్యూ 30-40%కి దిగిపోతుంది. ఇంకా ఆ వెహికల్ మీద నువ్వు సంపాదించడం దేవుడెరుగు. ఈ వాల్యూస్ ఎలా రీకనెక్ట్ అవుతాయి? దీనివల్ల నష్టం ఎక్కువ ఉందా లేదా? ఈ నష్టాన్నే కదా మళ్ళీ మనం తిరిగి పొందాలంటుంది. పొందగలటం సాధ్యమేనా? ఎస్, నా ద్వారా కాదు, నా ద్వారా మీరందరూ బెనిఫిట్ అవుతున్నా దీన్ని ఆచరణ యోగ్యం చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని బెనిఫిట్ అవుతారు. సో ఆ విధానాన్ని మనం అందిస్తున్నాం. ఫస్ట్ వెహికల్ మీరు చేయక ముందల మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ బండి మా ఫస్ట్ యాంటీడోట్ చేయలేదు కదా, చేయక ముందల ఆ బండి కండిషన్ ఎలా ఉంది? బండి కొంచెం రఫ్ గా, ఇంజిన్ కొంచెం బటన్ పడుతుంది, హార్డ్ గా ఉంది. తర్వాత మీ వీడియోస్ చూసిన తర్వాత నేను అడ్రస్ పట్టుకొని వెళ్ళి గుంటూరులో చేపించాను. చేపించిన తర్వాత ఇంజిన్ స్మూత్నెస్ వచ్చింది, రన్నింగ్ కండిషన్ బాగుంది, అలాగే మైలేజ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఎస్, ఎంత మైలేజ్ పర్సెంటేజ్ పెరిగి ఉండొచ్చు? 20% ఖచ్చితంగా వచ్చింది. బాగుంది సార్. ఎస్, సో ఈ 20% మైలేజ్ మీరు నష్టపోయినట్టేగా. ఒకవేళ మా ఇంజెక్షన్ చేయించుకోలేదు, దాని కాస్ట్ 500. కానీ ఈ 500 మనం పెట్టకపోతే మీరు పెట్టే ఖర్చులో 20% వెళ్ళిపోతుందిగా. ఇప్పుడు మనం లెక్కేసిన ఇప్పటి వరకు పెట్టిన పెట్రోల్ ఖర్చు లెక్కేసాం ఆల్రెడీ మనం 60,000.
ఈ 60,000లో 20% అంటే ఎంత? 15,000. ఇప్పుడు మీకు ఇది 15 6 రోజులు 12,000. సో 12,000 రూపాయలు మీకు పెట్రోల్ వల్ల మీకు మిగిలింది కదా. ఈ విలువ ఎక్కడి నుంచి వస్తుంది? 500 రూపాయలు పెట్టుబడి పెడితే 12,000 మీకు మిగిలిందంటే ఇది మీకు లాభం కాదా? సరే 12,000 మిగలలేదు, కకృతిగా 5,000 మిగిలింది అంటే ఆయన రఫ్ హ్యాండిలర్ అని అనుకుందాం. లోపలికి రఫ్ హ్యాండిలర్ అని అనుకుందాం. అతని పరిస్థితి ఏంటి? ఎంత మిగిలిన 5,000 మిగిలినట్టే కదా. 500 ఖర్చు పెడితే నీకు 5,000 మిగిలితే అది లాభం కాదా? ఇదే విధానం. ఈ విధానాన్ని సమాజం అర్థం చేసుకోవాలి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటిస్తే మీకు మీరు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. బండి కొనటం అంటే ఏంటి? సరదాగా తిరగటం, జలసాగా తిరగటం, ఆనందంగా జోష్గా దానికి ఒక 5-6 పదాలు జోడించి మనం చెప్పుకుంటాం. బట్ కొన్న 3వ రోజు నుంచి ఇడికి స్టార్ట్ అయ్యిద్ది ఫియర్. బండి బయటికి తీయాలా? ఆ జేబులో 100 ఉందా లేదా? ఈ 100 లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఎవరినో ఒకరిని అడుగుతాము. అడిగినా మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి వాడు 100 రూపాయలు? ఈరోజు ఎవరో అరే నువ్వు కొట్టించరా ఈరోజుకి ఆయిల్, బండి మనది, ఆయిల్ వాడిది. ఎన్ని రోజులు? కొన్ని రోజులు. ఆ తర్వాత దాని మెయింటెనెన్స్, అది ఎన్ని రోజులు? కొన్ని రోజులు. అబ్బో ఇది మన జీవితానికి ఇది అయ్యేది కాదులే కానీ ఈ బండిని అమ్మేసేసి మనం మళ్ళా చెల్తీకన్నా మామూలుగా కాళ్ళకి పని చెప్పడం బెస్ట్ అని మళ్ళీ బండిని అమ్మేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఈ లోపల వాడు రియలైజ్ అయ్యే పరిస్థితికి ఇప్పుడు నేను చెప్పినట్టు డిప్రిసియేషన్ లాస్ వాడి మీదే పడింది, మెయింటెనెన్స్ లాస్ వాడి మీదే పడింది. ఇప్పుడు బండిని కొని వాడు ఎక్కడ సౌఖ్యంగా ఉన్నాడు? లేడు కదా. మోటార్ ఫీల్డ్ మొత్తం ఇలానే ఉంది. కొంతమంది ఏమో తెలిసి ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది తెలియక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఏకైక సొల్యూషను ఈ యొక్క యాంటీడాట్లోనే ఆ 20% కూడా ఎక్కువగా తిరుగుతుంటారు కదా. సార్ 20% మాకు చాలట్లేదండి, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, కాబట్టి ఇంకేదన్నా మైలేజ్ పెంచేదానికి అవకాశం ఉందా అని కొంతమంది అడిగితే వారి కోరిక మేరకు కొంతకాలం రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. అంటే ఆ రీసెర్చ్ అనేది అనేక రకాలుగా జరుగుతూనే ఉంటుంది మన దగ్గర ఎప్పుడు. సో వాళ్ళకు ఉన్న పాయింట్ ఆఫ్ వ్యాల్యూలో వాళ్ళకి అది బెనిఫిటబుల్ అయింది. ఆ బెనిఫిట్నే మీకు ఇప్పుడు యాంటీడాట్ ప్లస్ అనే రూపంలో గత 3 అంటే సుమారు 4 నెలల నుంచి మనం ప్రజలకు అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. ఇది దీని విధానం. ఓకే, సో ఒకసారి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది కూడా మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. స్టార్ట్ ధైర్యం చేద్దాం. బస్ వదిలేండి, ఇక్కడికి రండి. ఏంటి అది అక్కడ స్మెల్ చెక్ చేయండి ఏమొస్తుందో. మీరు ఆడ చెక్ చేయాల్సిన అసలు ఆల్రెడీ వచ్చేస్తుంది అది. ఓకే, ఏం స్మెల్ వస్తుంది? పెట్రోల్ వాసన వస్తుంది. ఎందుకు వస్తుంది? మనకి కన్జ్యూమ్ అవ్వకుండా బయటకు ఎగ్జాస్ట్ అన్బర్న్ ఫ్యూయల్ అనేది బయటకు వస్తుంది. సో మండకుండా వచ్చే ఇంధనాన్ని మళ్ళా మనం నష్టపోయినట్ట కాదా? నష్టపోయినట్టు. అంటే అన్కంబస్టబుల్ మెటీరియల్ అంతా బయటికి వెళ్ళిపోతా ఉంది. ఇంట్లో పొయ్యి మనం ముట్టిస్తాము, మ్యాక్సిమం కార్బన్ అంతా మనకి ఎనర్జీ కిందకు వస్తుంది. కానీ పొయ్యి సందుల్లో నుంచి వాటిల్లో నుంచి కొంత పొగ రూపంలో వెళ్ళిపోతుంది. ఆ కార్బన్ ఎవడు పట్టుకోలేడు, ఎందుకంటే అది ఆల్రెడీ ధూళి రూపంలో మారిపోయింది. అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ అనేది ఆటోమేటిక్గా ఎయిర్తో కలిసిపోయి మండకుండా కొంత బయటకు వెళ్ళిపోతా ఉంది. దాన్ని ఇప్పుడు అన్కంబస్టబుల్ మెటీరియల్ కింద చూస్తున్నాం. ఇది స్మెల్ మనకి జాగ్రత్తగా తెలిసిపోతానే ఉంది. దీనిలో ఆర్సెనిక్ గ్యాసెస్ అని కూడా ఉన్నాయి. దీంట్లో ఆర్సెనిక్ గ్యాసెస్ అంటే ఏంటంటే కొన్ని రకాల టాక్సిక్ నేచర్ కలిగిన గ్యాసెస్ అని చెప్తారు. 1 లీటర్ పెట్రోల్ మనం వాడాము అంటే సుమారు గాలిలో 10,000 20,000 లీటర్ల గాలి మనం హార్మ్ఫర్ట్ చేసేసినట్టు, దానిలో ఆక్సిజన్ లెవెల్స్ అన్ని తగ్గించినట్టు, CO2 లెవెల్స్ పెంచినట్టు, పొల్యూషన్ లెవెల్స్ అన్ని పెంచితే ఈ గాలి ఎవడు పీల్చుకుంటాడండి? మళ్ళా మనమే పీల్చుకుంటున్నాం. మనం వదిలిన గాలి మనమే పీల్చాలి. ఈ పీల్చిన గాలి ద్వారా కార్బన్ ఉద్గారాలు ఉన్నాయి.
ఈ ఉద్గారాల ద్వారా శరీరానికి అనేక రోగాలు వస్తాయి. ఆ వచ్చిన రోగానికి ట్రీట్మెంట్ ఖర్చు. అల్టిమేట్గా పెట్రోల్ కాస్ట్ ఎంత? 100 రూపాయలు. దానివల్ల రోగం వస్తే దాని కాస్ట్ ఎంత? 1000, లక్షలు. వీలైతే. వీలు కాకపోతే ప్రాణమే స్వాహ. ఇంక మనకేంటి ఈ టెక్నాలజీ వల్ల ఉద్ధరించింది? మనకి మనమే హాని చేస్తాం. తోపులు అని నా దగ్గర డబ్బు ఉంది కదా నాకేమైంది అనే ఒక అహంకారపూరితమైన విధానమే ఈ యొక్క మొబిలైజేషన్. దీన్ని మనం తగ్గించి సొసైటీకి మంచి చేయగలమా? బళ్ళు ఆపేసేసుకొని మనం రోడ్డు మీద తిరగలమా? తిరగలేము. సో బండి వాడాలి కాబట్టి బండితో పాటు దాని యొక్క కర్బన పదార్థాలను కూడా తీసేసే మెటీరియల్ను వాడగలిగితే అది ప్రజలకి సౌఖ్యం, మనకి సౌఖ్యం. ప్రకృతిని మనం హాని చేయకుండా ఉంటాం. ప్రకృతి నీకు మేలు చేస్తే నువ్వు ప్రకృతికి హాని చేయటం ఏంటి? ఎవడు నేర్పించాడు ఈ లక్షణాన్ని? పాలిచ్చిన తల్లిని తంతామా, కొడతామా? తప్పు కదా. సో ఈ ధర్మాన్ని మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? ఇది నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కళ్ళకి ఉంది. సో దాన్నే ఇప్పుడు మనం మెటీరియలైజ్ రూపంలో చేసి మీరు ప్రతి ఒక్కళ్ళు చేసుకొని ఆనందించండి రా బాబు అని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో విన్నవాళ్ళు ధన్యులు, వినని వాళ్ళు కూడా ధన్యులే. ఈరోజు కాకపోతే రేపటికైనా వింటారు. అంతే. ఓకే, ఒకసారి వెహికల్ మనం స్టార్ట్ చేసి ఈ వెహికల్కి యాంటీడాట్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. సో వెహికల్ స్టార్ట్ చేయండి. మీకు తెలుస్తుంది, నో ప్రాబ్లం. మీరు క్యాప్చర్ చేస్తారా నాయన? దీనిలో వీడియో ఉంది, లింక్ ఇట్లా ఫస్ట్ నేను నీకు పాయింట్ చూపిస్తాను. బండి స్టార్ట్ చేయకపోతే ఇది పొల్యూషన్ పైప్ అంటారు దీన్ని. ఓకే ఓకే, ఇది కార్బొరేటర్ లెస్. కార్బొరేటర్ దీనికి ఉండదు, కానీ ఈ పైపు ద్వారా వెహికల్ అయితే గాలి తీసుకుంటుంది. ఓకే ఓకే, దానికి మనం గుచ్చేసాం. ఓకే ఓకే.
పెట్రోల్ స్మెల్ వస్తుందేమో. ఏమైపోయింది? పెట్రోల్ స్మెల్ అయితే రావట్లేదు, ఇందాక వచ్చింది సార్, ఇప్పుడైతే రావట్లేదు సార్. ఏమైపోయినట్టు? ఎక్కడికి వెళ్ళింది అది? పేరు మార్చుకుందా? కన్జ్యూమ్ అయిందని. ఎస్, 100% ఇంజన్లో కన్జ్యూమ్ అయింది. చిన్న ట్రైల్లోనే వెళ్ళండి, మీకు దీని వాల్యూ అర్థం అవుతుంది. ఎక్కండి, మీరు కూడా ఎక్కండి. ఇందాక 2 నెంబర్స్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలుస్తుంది. ఎలా ఉంది? స్మూత్నెస్ తెలిసింది. మీరు యాంటీ డాట్ ప్లస్కి దీనికి తేడా ఏంటంటే, ఇది కార్బన్ రిలీజ్ అయ్యే కార్బన్ కూడా చిన్న 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 మైన్యూట్గా కట్ చేసి పడేస్తుంది. యాంటీ డాట్లో ఫ్లెక్స్ రూపంలో వదిలేస్తుంది. అప్పటికప్పుడు తుప్పు ఓడగొట్టి బయటకు వదిలేస్తే ఎలా అయితే వెళ్ళిపోతుందో అలా వదిలేస్తుంది. అది మళ్ళా సృష్టి ఆధారితానికి కొంత నష్టం జరుగుతుందని మేము గమనించి ఈ యాంటీడాట్ ప్లస్లోకి వచ్చేసరికి అది చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్, మీరు చెయ్యి అడ్డం పెడితే పొగ రూపంలో తగులుతుందేమో, అది కూడా తగని పరిస్థితికి కూడా చేస్తున్నాం. అంటే హజార్డ్ పార్టికల్ దీంట్లో లేదు. దీన్నే PM 2.5, PM 1.0, ఓకే, PM 2.5, PM 3.0 ఇట్లా మనం కొన్ని పార్టికులేట్ మ్యాటర్లు కొలుస్తూ ఉంటాం. సో ఆ పార్టికులేట్ మ్యాటర్ కూడా 0 చేయగలిగితే వైబిలిటీ సోర్స్ పెరుగుతుంది. ఇది మనం కాలుష్య నియంత్రణ మండలిలో కూడా ఒక ఆధారితమైన విషయాన్ని మనం తెలియచేయవచ్చు. ఓకే, ఏదైతే ఆర్సెనిక్ గ్యాసెస్ విషవాయువులు అనుకున్నామో అవన్నీ కూడా కీల్ డౌన్ అయిపోయినాయి. ఎక్కడ? కంబషన్లోనే. ఒక పక్కన పొయ్యిలో మంట మండుతూ ఉంటే అక్కడ అది ప్రక్షాళన అవ్వాల్సింది పోయి అది మళ్ళీ బయటకు వచ్చేసేసి మనల్ని ప్రక్షాళన చేస్తే మనం ఎంత నాశనం అవుతున్నాం. ఇదే BS1, ఇదే BS6, ఇదే BS10. ఒక BS10 కానీ BS5 కానీ BS6 కానీ ఒక కొత్త టెక్నాలజీ నమోదు చేసుకోవాలి అంటే పాత టెక్నాలజీలో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలి. తీసుకొస్తేనే దానికి ఆ పేరు పెట్టాలి. యాజ్ పర్లా ఈ రోజుకి పేర్లు అయితే మారుతున్నాయి కానీ టెక్నాలజీలో మార్పు లేదు. ఇది సామాన్యుని అర్థం చేసుకోగలిగితే అతని పాత కారు కొత్త కారు 2 కంపారిజన్స్ ఏంటి అనేదాన్ని క్లారిటీస్ తెలుస్తాయి. రైట్? సో ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ వివరాలు చెప్పగలుగుతారా? గుంటూరు నుంచి వచ్చాను సార్. గుంటూరు నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు మీరు? నేను ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ టెక్నీషియన్. గుడ్, వెరీ గుడ్. ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్. వెరీ గుడ్. సో మీ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థ మొత్తం కూడా దేని మీద నిర్మాణం అయింది? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ అంటే ఏంటి? వ్యవస్థను నిర్మాణం చేయటంలో కీలక పాత్ర. ఈ కీలక పాత్రను మనం పూర్తిగా పోషించగలుగుతున్నామా? మెటీరియలైజ్ అవుతుందా నిజంగానే? మీ మెదడులోంచి వచ్చిన ఆలోచనకి సాంకేతికమైన రూపం కలిగి ఉన్నారా? లేదు కదా. సో ఇక్కడే నష్టపోతున్నాం. ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ పునరుద్ధరింపబడతా ఉంది. అంటే న్యూ ఐటమ్ కొత్తది వస్తానే ఉంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెరుగుతూనే ఉంది, పాత టెక్నాలజీని కింద పడేస్తూనే ఉన్నాం. ఈ యొక్క కొత్త టెక్నాలజీని మనం ఇంకా పెంచుకుంటే సమాజానికి అడ్వాన్స్డ్ వాల్యూస్ ఇవ్వగలుగుతాం. ఎందుకు అడ్వాన్స్డ్ అవసరం ఉంది అంటే
అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంజనీరింగ్ కాదు కాబట్టి. సో ఇంజనీరింగ్ అనేది ఒక బాయి. ఎంతలోకి వెళ్తారయ్యా అంటే 1 కిలోమీటర్ అయినా మీకు ఓపిక లేదా అంటే ఇంకొకటి వచ్చి కిలోమీటర్ నరతవుతాడు. సో ఈ వెల్లలో ఎంత దిగితే అంత మాధుర్యం ఉంది, అంత విలువలు ఉన్నాయి. సమాజం కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాడికి తెలియదు పాపం, బయట ఉండేవాడికి ఏం తెలుస్తుంది, బావిలో ఉండేవాడి కష్టాలు. సో కాబట్టి వాడు కూడా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే ఇంత వీడియో, ఇంత వాల్యూస్ ప్రజలకు తెలియజేస్తున్నాం. బట్ దీంట్లో 1, 2, 10 మందో ఎడ్యుకేట్ అవుతున్నారు. తజ్మా వాళ్ళందరూ కూడా అలాగే అనాథలాగా మిగిలిపోతున్నారు. వాళ్ళని కొంచెం మళ్ళా కనువిప్పు చేసే ప్రయత్నమే ఈ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.